హలో, నో క్రీమ్ నో చీజ్ పాస్తా చేయడానికి పాస్తాకి సరిపడేంత వాటర్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యాక మీకు నచ్చిన షేప్ ఆఫ్ పాస్తా తీసుకుని 80% కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది హోల్ వీట్ పాస్తా. ఇది ప్లెయిన్ పాస్తా కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ అదే వాటర్లో 2 లార్జ్ సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసాను. ఇవి ఒక 5 minutes కుక్ అయితే టమాటోకున్న స్కిన్ ఈజీగా ఆఫ్ అవుతుంది. ఇలా కుక్ అయిన పాస్తాని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే పాస్తా వాటర్ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోండి. పాస్తా చేయడానికి ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను. సీడ్ ఆయిల్స్తో కూడా కుక్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి అలానే పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఆయిల్ కనుక బాగా వేడిగా ఉంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇది పాస్తాకి కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన స్టెప్. వెల్లుల్లి వేగిపోయాక చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. రా స్మెల్ అంటే పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆనియన్స్కి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ట్రాన్స్లూసెంట్గా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆలివ్స్ యూజ్ చేస్తున్నాను. ఆలివ్స్ కంప్లీట్గా ఆప్షనల్ అండి. వెజిటబుల్స్ కూడా మీ చాయిస్ యూజ్ చేసుకోవచ్చు. ఇదే క్యారెట్ ప్లేస్లో మీరు ఓన్లీ 3 types ఆఫ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. రెడ్, గ్రీన్, ఎల్లో. ఇలా ఒక 2 minutes సాటే చేశాక మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ చేసిన టమాటోస్ని ఇలా పీల్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ కింద చేసుకోవచ్చు. ఈ టమాటో ప్యూరీని మనం పాస్తాలో యాడ్ చేద్దాము. ఈ గ్యాప్లో మనకి వెజిటబుల్స్ 50% కుక్ అయి ఉంటాయి. ఇలా పీల్ చేసిన టమాటోస్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ ప్యూరీ లాగా చేసుకుంటే టెక్స్చర్కి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా వెజిటేబుల్స్ నుంచి వాటర్ కూడా ఇంకిపోయాక ఇప్పుడు టమాటో ప్యూరీని వేసుకుని వేగనివ్వాలి. మిక్సీ జార్లోకి కానీ పాస్తాలోకి కానీ మనం ఇంకా పాస్తా వాటర్ని యూజ్ చేద్దాం వేస్ట్ చేయకుండా. హోల్ వీట్ పాస్తా కాబట్టి వాటర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంది. టమాటో ప్యూరీ కూడా రా స్మెల్ పోయాక పాల మీద మీగడ ఉంటుంది చూడండి, ఆ మీగడని నేను పాస్తాలోకి వాడుతున్నాను. ఎప్పుడు ఇది నేను చిన్న బౌల్లోకి తీసి పెట్టుకుంటాను, అదే మీకు చూపిస్తున్నాను. నేను మీకు ప్రతిదీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ కూడా. ట్రస్ట్ మీ, చీజ్ కంటే కూడా మలాయి చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయాక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన సీజనింగ్స్ అన్నీ వేసిన సీజనింగ్స్ అన్నీ మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగాక బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, స్ట్రెయిన్ చేసింది, ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. మనం పాస్తాని 80% కుక్ చేసాం కదా, ఇంకా ఆ 10% కూడా కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ టాస్ చేస్తూ ఉంటే ఆ జ్యూసెస్ అన్నీ పాస్తా పీల్చుకుంటుంది. మనం పక్కన ఉంచిన పాస్తా వాటర్ని ఇలా పాస్తాలో వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే టేస్ట్ బాగోదు. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని పాస్తా కుక్ అయ్యే వరకు టాస్ చేయండి. ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకుంటే పాస్తా రెడీ. మనం ఏ చీజ్ యాడ్ చేయకుండానే చాలా క్రీమీగా వస్తుంది అండ్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో.